పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎదురుగా వచ్చే క్రిచ్చిందంట. ముఖ్యమంత్రి గారు దివాళాకోరు విధానాలు, బెదిరింపు పరిపాలనలో కలెక్టర్లు విత్తనాలు అమ్మేకా నుంచి పంట పండించే వరకు ఎవరు చేసినా కూడా మక్కెలు ఎరుగుతాయని చెప్పే పరిస్థితి వచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిలు చెప్పినా కూడా వినేది లేదు అని చెప్తున్న కలెక్టర్లు ఇంతకంటే గొప్పగా ఏం నివేదికలు ఇవ్వగలరు? కేసీఆర్ గారు ఏం చెప్తే అది చేసే వాళ్ళను కలెక్టర్లు అనడానికి ప్రజలు సిగ్గుపడుతున్నారు. ఈ కలెక్టర్లు కట్టు బానిసలుగా మారి కేసీఆర్ గారి యొక్క ఫామ్ హౌస్లో కిరాయోళ్ళుగా, కూలీలుగా, బానిసలుగా మారి ప్రజల్ని మోసం చేస్తున్నారు. అందుకే నిన్న చనిపోయిన రైతు దగ్గరికి ఈరోజు వాళ్ళ కుటుంబం దగ్గరికి మా పార్టీ నాయకులు సుభాష్ రెడ్డి గారు, ఇతర నాయకులు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ రైతు కొడుకుతో నాకు మాట్లాడిచ్చిండ్రు. మీరందరూ చూసిండ్రు, సభ్య సమాజం మొత్తం చూసింది. అక్కడ రైతు దాదాపుగా 9-10 రోజుల నుంచి తీసుకొచ్చిన వరి కొనుగోలు చేయక వరి కుప్ప మీదనే పడి చలికి వనికి గుండె ఆగి చచ్చిపోతే ఈ సన్నాసులు, సోయి లేని, సామాజిక స్పృహ లేని, బాధ్యత లేని ప్రభుత్వం రైతు సహజ మరణం అన్నారు. సహజ మరణం అంటే వయసు మీద పడి కదలలేని పరిస్థితిలో ఉండి చనిపోతే సహజ మరణం అవుతుంది. గుండె ఆగి చచ్చిపోతే గుండె పగిలి చచ్చిపోయినట్టు. గుండె పగలాల్సిన పరిస్థితులు, చలికి వనకాల్చిన పరిస్థితులు, రైతు పండించిన పంట రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు చేయకపోవడం వల్ల 6500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చివరి గింజ వరకు కొంటమని చెప్పిన ప్రభుత్వం 2000 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేసి అవి కూడా అరాకొర కొనుగోలు చేయడం వల్ల రైతులు రోజుల కొద్దీ అమ్మకానికి వచ్చిన మిల్లర్ల ముందు ఈరోజు పూర్తిగా నిరీక్షించాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి ప్రభుత్వ వైఫల్యం కారణం కాదా? ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం కాదా? ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కుటుంబాన్ని విడిచిపెట్టి 8-9 రోజులు చలికి వణుకుతూ తిండి సమయానికి దొరకకపోవడం వల్ల రైతు గుండాగి చచ్చిపోతే నువ్వు రూపాయి ఇవ్వకపోయినా పర్వాలేదు, నువ్వు వాళ్ళను ఆదుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆ రైతు యొక్క చావును అవహేళన చేసి రైతులను అవమానిస్తే రైతు ఉసురు కొట్టుకొని కేసీఆర్ పోతాడు. నేను పెద్ద రైతును, ఫామ్ హౌస్లో పంటలు పండిస్తున్నా, ఎకరాకు ₹1 సంపాదిస్తున్నా అని చెప్పిన కేసీఆర్ గారు ఎకరకు కోటి కాదు కదా, పండించిన పంట 1960 క్వింటాల్ కొనాల్సిన వడ్లను 1800 కొంటుండ్రు. పోని పంట తీసుకొచ్చినప్పుడే కొంటుండ్రు అంటే అది లేదు, టోకెన్ల విధానం వచ్చింది. ఇంతకంటే దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా? కానీ మీకు ఒక కీలకమైన అంశం చెప్పదలుచుకున్నా. పేపర్ తీసుకురాలే కానీ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు, కానీ వైన్ షాప్లో నోటిఫికేషన్లు ఇచ్చారా? చూసిరా? 9 తారీఖు నుంచి కొత్త వైన్ షాపులు తెరుచుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కొంచెమన్నా సిగ్గున్నదే కేసీఆర్కు? కొనుగోలు కేంద్రాలు తెరవలేదు, వైన్ షాప్ల కోసం రేపు 9 తారీఖు నుంచి అప్లికేషన్లు ఇచ్చి ₹2 లక్షల నాన్ రిఫండబుల్ ఫండ్ తీసుకొని 16 తారీఖు నుంచి కొత్త వైన్ షాప్లో లైసెన్సులు ఇస్తా అన్నాడు. అంటే ఎంత దుర్మార్గంగా, ఎంత బరి తెగించి, ఎంత తాగుబోతు ప్రభుత్వం, వ్యసనపరుల ప్రభుత్వం. వ్యసనపరులను తయారు చేయడానికి రైతులు పండించిన పంట కొనుగోలు కేంద్రాలను తెరవాల్సిన ఈ ప్రభుత్వము రైతు బజార్లను బంద్ చేసి మందు బజార్లను తెరవడానికి నిస్సిగ్గుగా బజార్లో ఈరోజు వైన్ షాప్ల కోసం నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమన్నా ఉంటుందా? రైతు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల ద్వారా కొనాల్సిన కొనుగోలు కేంద్రాలు మూసేసి 6500 కేంద్రాలు తెరవాల్సిన రాష్ట్ర ప్రభుత్వము వాటిని మూతేసి రైతులకు అన్యాయం చేసి ఇవాళ మందు బజార్లు తెరుస్తుంది. దానికి నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు. ఈరోజు రైతులందరూ ఆలోచన చేయాలి. కేసీఆర్ ఆలోచన, కేసీఆర్ పరిపాలన దేనికి ప్రాధాన్యత ఉన్నది? కేసీఆర్ ప్రభుత్వంలో మద్యం షాపులు తెరవడానికి నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు తప్ప రైతు కొనుగోలు కేంద్రాలు తెరవడానికి ప్రయత్నం చేస్తలేదు. కాబట్టి ఈరోజు కలెక్టర్ అయినా, బరి తెగించిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అయినా,
ముతిమతి లేకుండా ఫామ్ హౌస్లో పడి ఉన్న కేసీఆర్ అయినా రైతు ద్రోహులే, రైతు హంతకులే. ఇవాళ రైతుల చావులకు 7 సంవత్సరాలల్లా నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం, అధికారిక లెక్కల ప్రకారం 7,409 మంది రైతులు అధికారిక లెక్కల ప్రకారం చచ్చిపోయినరు. అనధికారికంగా ప్రభుత్వం నమోదు చేయని రైతులు 40,000 మంది చచ్చిపోయినరు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 40,000 మంది రైతులను బలి తీసుకున్న నరహంతకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈ నరహంతక ప్రభుత్వాన్ని పాతరేసిన తప్పు లేదు. ఇప్పటికైనా కేసీఆర్ ఫామ్ హౌస్లో మత్తులో నుంచి బయటికి వచ్చి ఎంబడే రైతు కొనుగోలు కేంద్రాలను తెరిచి రైతు పండించిన చివరి గింజ వరకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలి. తుట్టి పేరు మీద, తాలు పేరు మీద క్వింటాల్కు 10 నుంచి 15 కేజీలు దండి కొడుతూ ఈరోజు రైతులకు ఉరేస్తున్న కేసీఆర్ను శిక్షించడానికి, కేసీఆర్ మీద పోరాటం చేయడానికి మా రైతు సంఘాలు, రైతు విభాగం అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో రైతుల పక్షాన పోరాటం చేస్తుండు. ఆ పోరాటాన్ని రాష్ట్ర స్థాయిలో విస్తృతపరిచి రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ నిలబడి కొట్లాడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను తీసుకొని ముందుకెళ్లడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.